హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ క్లాసెస్. ఈ రోజు మన టాపిక్ ఎడిషన్ ఆఫ్ టూ వెక్టర్స్. టూ వెక్టర్స్ ని మనం ఎలా యాడ్ చేయొచ్చు, హౌ టు యాడ్ టూ వెక్టర్స్. ఫస్ట్ మనం 8th క్లాస్ లో ఎలా యాడ్ చేసామో చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ హియర్ వన్ బాక్స్. ఇప్పుడు ఈ బాక్స్ మీద ఇద్దరు పిల్లలు, సో వన్ బాయ్ ఏ వాడు 10 న్యూటన్ ఫోర్స్ తో పుష్ చేస్తున్నాడు. అనదర్ బాయ్ బి, హీ ఈస్ ఆల్సో పుషింగ్ ద సేమ్ బాక్స్ విత్ 10 న్యూటన్ ఫోర్స్. మరి ఇప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద బాక్స్? అప్పుడు ఆ బాక్స్ మీద నెట్ ఫోర్స్ ఎంత యాక్ట్ చేస్తుంది? అప్పుడు మనం ఏం చేస్తాం? Here two forces are in same direction. If two forces are in same direction means what is the angle between them? 0 degrees. ఇలా రెండు ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి నెట్ ఫోర్స్ ని ఏం చేస్తున్నాం? Here this is positive x axis, 10 I cap రాసాం ప్లస్ 10 I cap, దట్ ఈస్ ఈక్వల్ టు 20 I cap. సో అంటే రెండు ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే సింపుల్ గా వాటిని మనం యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే టెక్నికల్ గా ఈ నెట్ ఫోర్స్ ని ఇప్పుడు మనం ఏమని చదువుదాం అంటే ఈ నెట్ ఫోర్స్ ని కలిపి నేను సింగిల్ ఫోర్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, సో బాక్స్, ఓకే బాక్స్. ఇప్పుడు రెండు ఫోర్సెస్ కలిపితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దానిని సింగిల్ ఆరోతో చూపిస్తున్నాను. Here that is 20 న్యూటన్. ఇప్పుడు దీన్ని నేను సింపుల్ గా రిజల్టాంట్ ఫోర్స్ అంటాను. అంటే టూ ఫోర్సెస్ కలిపితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దానిని సింగిల్ ఆరోతో చూపిస్తున్నాను. దాన్ని ఏమని చదవాలన్నా రిజల్టాంట్ అవ్వాలి. మీ ఇష్టం, నెట్ ఫోర్స్ అను దానిని రిజల్టాంట్ లాగా రాస్తున్నాను ఇక్కడ వెక్టార్స్ లో. ఇక్కడ చూద్దాం. హియర్ టూ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇఫ్ టూ ఫోర్సెస్ కనుక ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ చేస్తే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్? 180 degrees. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? సైన్ తో అప్లై చేద్దాం. దీనికి ఏం రాయొచ్చు? 10 న్యూటన్ ఐ క్యాప్. దీనికి ఏం రాయొచ్చు? 10 న్యూటన్ మైనస్ ఐ క్యాప్. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయి. రెండింటిని యాడ్ చేస్తే సియర్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఆరోబెటేషన్ వెక్టర్ ఫార్మ్ లో యాడ్ చేస్తున్నాం. 10 ఐ క్యాప్ ప్లస్ 10 మైనస్ ఐ క్యాప్. నో ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ నెట్ ఫోర్స్ నే ఇక్కడ మనం ఏం రాయమంటున్నా? రిజల్టాంట్ అంటున్నా. సో రిజల్టాంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సేమ్ డైరెక్షన్ లో ఉంటే ఇలా చేసాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ఇలా చేసాం. మరి ఇప్పుడు మనం ఇవంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి కొత్తగా సేమ్ బాక్స్. ఇప్పుడు ఈ సేమ్ బాక్స్ ని టూ ఫెలోస్ ఏ అండ్ బి, ఏ ఈస్ పుల్లింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ బాయ్ బి ఈస్ పుల్లింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు రెండింటి మధ్య యాంగిల్ 60 degrees ఉంది. ఇన్ దిస్ సిచ్యువేషన్ జాగ్రత్త చూడండి, సేమ్ బాక్స్ ని ఒక బాయ్ గారు ఇటువైపు పుల్ చేస్తున్నాడు, ఇంకో బాయ్ గారు ఇటువైపు పుల్ చేస్తున్నాడు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద రిజల్టాంట్ ఫోర్స్, magnitude of resultant on the box, and what is the direction of resultant? ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు బై సింపుల్ ఎడిషన్ ద్వారా మనం రిజల్టాంట్ కనుక్కోవడం చాలా కష్టం, అండ్ డైరెక్షన్ కూడా కనుక్కోవడం చాలా కష్టం. సో ఈ సిచ్యువేషన్ లో మనం వెక్టార్ ఎడిషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో జాగ్రత్తగా వినండి. అలానే మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం స్కేలార్ ఎడిషన్ అండ్ వెక్టార్ ఎడిషన్. ఆల్రెడీ వి నో వెరీ వెల్ వెక్టార్ ఎడిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్కేలార్ ఎడిషన్. ఎందుకంటే చూద్దాం, స్కేలార్ అంటే సియర్ ఈ బాక్స్ లో ఇప్పుడు 3 kg మ్యాంగో పోసాను, ఈ బాక్స్ లో నేను 4 kg మ్యాంగో పోసాను. ఇప్పుడు 2 బాక్సెస్ ని యాడ్ చేయండి. అంటే ఈ బాక్స్ తీసుకొచ్చి ఇందులో ఉన్న వెళ్ళు, ఈ బాక్స్ తీసుకొచ్చి ఇందులో ఉన్న పోసి, నీ ఇష్టం అది. దెన్ వాట్ ఇస్ ద టోటల్ మాస్ అంటే సింపుల్ ఏం చేస్తున్నా? 3 kg ప్లస్ 4 kg అంటే డైరెక్షన్ తో పని లేకుండా 7 kg అని చెప్పేస్తాం. వై? బికాస్ మాస్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మాస్ కి డైరెక్షన్ అవసరం లేదు, మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ. కాబట్టి మాస్ స్కేలార్ ఎడిషన్ అంటే సింపుల్ బై యూజింగ్ సింపుల్ రూల్స్ సింపుల్ గా వాటిని మనం యాడ్ చేయొచ్చు. బట్ వెక్టార్ ఎడిషన్ ఈస్ డిఫరెంట్. జాగ్రత్త చూడండి, వెక్టార్ ఎడిషన్ సపోజ్ ఒకడు 4 మీటర్ ఇలా వెళ్ళాడు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 3 మీటర్ ఇలా వెళ్ళాడు. దెన్ వాట్ ఈస్ ద నెట్ డిస్ప్లేస్మెంట్? నెట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చేస్తున్నా? 4 I cap ప్లస్ 3 I cap, దట్ ఈస్ ఈక్వల్ టు 7 I cap అని రాస్తాం. క్లియర్ మై డియర్? రైట్. నెక్స్ట్ అవే వెక్టార్స్ ఇలా ఉన్నాయి. వాడు 4 మీటర్ ఇలా వెళ్ళాడు, ఆఫ్టర్ సమ్ టైమ్ రివర్స్ లో
3 మీటర్ ఇలా వెళ్ళాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చేస్తావు, 4i క్యాప్ ప్లస్ 3 మైనస్ i క్యాప్. ఇక్కడికి వచ్చేసరికి నీకేమైంది 1i క్యాప్ ఇన్ మీటర్ డిస్ప్లేస్మెంట్. సేమ్ అయ్యే వెక్టర్స్ చూడండి, ఈసారి 4 మీటర్ ఈస్ట్ పెడతాను, అక్కడి నుంచి 3 మీటర్ నార్త్ పెడతాను. దెన్ వాట్ ఈస్ ద నెట్ డిస్ప్లేస్మెంట్? వాట్ ఇస్ ద నెట్ డిస్ప్లేస్మెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, దిస్ ఈస్ ద నెట్ డిస్ప్లేస్మెంట్. మనం మోషన్ ఇన్ 1Dలో ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, ఇక్కడ నెట్ డిస్ప్లేస్మెంట్ ఎలా రాస్తాను? దట్స్ హియర్ నెట్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ఈక్వల్ టు హియర్ 4i క్యాప్ ప్లస్ 3j క్యాప్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చెప్పాను, మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు సింపుల్గా అండర్ రూట్ i పక్కన ఏముంది 4 హోల్ స్క్వేర్ ప్లస్ j పక్కన ఏముంది 3 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 దట్ ఈస్ 25 రూట్ 25 దట్ ఈస్ 5 మీటర్. సో ద మ్యాగ్నిట్యూడ్ ఈస్ 5 మీటర్. ఇక్కడ చూడండి, సేమ్ వెక్టార్స్ 4 మీటర్ అండ్ 3 మీటర్ సేమ్ వెక్టార్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఇక్కడ చూడండి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, టీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ చూడండి 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ 90 degrees ఉంది. క్లియర్ మై డియర్? చూడండి ఇక్కడ యాంగిల్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇఫ్ టీటా చేంజెస్, that means theta means angle between 2 vectors. If theta changes, answer changes. కాబట్టి వెక్టర్ ఎడిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్కేలార్ ఎడిషన్. నువ్వు 2 వెక్టర్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు వాటి మధ్య ఎంత యాంగిల్ ఉందో చూసుకొని యాడ్ చేయాలి. మనం కొన్ని రూల్స్ ఫాలో అయ్యి, కొన్ని లాస్ ఫాలో అయ్యి వెక్టర్ ఎడిషన్ చేద్దాం. సో లుక్ ఎట్ ద బోర్డ్. సో వెక్టర్ ఎడిషన్ can be performed by using 2 methods. One is graphical method and another one is analytical method. Graphical method అంటే ఏం లేదు నాన్న, geometrical method. Geometry అంటే ఇక్కడ మనం ఈ మెథడ్ లో ఓన్లీ డయాగ్రామ్స్ ద్వారా మనం ఏం చేస్తాం, రిజల్టాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఓన్లీ డయాగ్రామ్ ద్వారా. అనలైటికల్ మెథడ్ అంటే ఇక్కడ మనం ఫార్ములా ఇద్దాం, ఫార్ములా ద్వారా రిజల్ట్ అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రెండు మనకి ఇంపార్టెంటే, కానీ గ్రాఫికల్ కంటే ఎనలిటికల్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే గ్రాఫిక్ అంటే నువ్వు స్కేల్ తీసుకొని పెన్సిల్ తీసుకొని డయాగ్రామ్ వేస్తూ ఉండాలి. సో అప్పుడు టైం చాలా పడుతుంది అండ్ ఇట్స్ ఓల్డ్ మెథడ్ అండ్ నీకు ఎర్రర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ చూద్దాం, ఓల్డ్ మెథడ్ చూద్దాం, తర్వాత న్యూ మెథడ్ చూద్దాం. రైట్, సో గ్రాఫికల్ మెథడ్ లో మనం వీఆర్ యూజింగ్ 3 laws టు యాడ్ వెక్టార్స్. వీఆర్ యూజింగ్ 3 laws. ట్రయాంగిల్ లా, పారలోగ్రామ్ లా, పాలిగాన్ లా. ట్రయాంగిల్ లా అంటే సింపుల్ ఏం లేదన్న, ట్రయాంగిల్ లా పారలోగ్రామ్ లా బోత్ ఆర్ సేమ్, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బై యూజింగ్ దీస్ 2 laws we can add 2 vectors. నువ్వు ఎప్పుడైతే 2 vectors ని యాడ్ చేద్దాం అనుకుంటావో దెన్ యూజ్ ట్రయాంగిల్ లా అండ్ పారలోగ్రామ్ లా. ఈ పాలిగన్ లా ఎప్పుడు వాడాలంటే by using polygon law we can add more than 2 vectors. 2 vectors కంటే ఎక్కువ ఉండి వాటిని యాడ్ చేద్దాం అనుకుంటే అప్పుడు పాలిగన్ లా వాడు. క్లియర్ మై డియర్? సింపుల్. సో ఫస్ట్ మనం గ్రాఫికల్ మెథడ్ చూద్దాం, దెన్ అనలిటికల్ మెథడ్ చూద్దాం. ఓకేనా? సో గ్రాఫికల్ మెథడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవాల్సింది వెక్టర్. మళ్ళీ ఫస్ట్ క్లాస్ లో మనకు తెలుసు దిస్ ఈజ్ టేల్. ఇక్కడ మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది హెడ్, టేల్ అండ్ హెడ్. ఇది తెలిస్తే మనం ఇప్పుడు ఫస్ట్ లా చూద్దాం, దట్ ఈజ్ ట్రయాంగిల్ లా. సో లుక్ ఎట్ ద బోర్డ్. ఇక్కడ 2 వెక్టార్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఈ 2 వెక్టార్స్ ని మనం యాడ్ చేయాలి. హియర్ ఏ ఇస్ ఎ వెక్టార్ అండ్ బి ఇస్ ఎ వెక్టార్. 2 వెక్టార్స్ అంటే హియర్ 2 వెక్టార్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది. నువ్వు 2 వెక్టార్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు నీకు వచ్చేది కూడా రిజల్టాంట్ కూడా వెక్టారే. when 2 vectors are adding నీకు వచ్చే రిజల్టాంట్ కూడా వెక్టర్, ఎందుకంటే 10 + 10 యాడ్ చేస్తావు. సో 20 is also resultant, that is also a vector, means it has magnitude and direction. కాబట్టి నీకు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ తెలవాలి. ఇప్పుడు 2 వెక్టర్స్ ఇలా ఉన్నాయి, ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్. ఈ 2 వెక్టర్స్ ని యాడ్ చేయాలి. బట్ సింపుల్ గా
ఎప్పుడైతే నువ్వు ట్రయాంగిల్ లా ఫాలో అవుతున్నావో మై డియర్ చిల్డ్రన్, ఫాలో టేల్ అండ్ హెడ్ మెథడ్. గుర్తుపెట్టుకో, టేల్ అండ్ హెడ్, టేల్ అండ్ హెడ్. అంటే సియర్ ఇప్పుడు దీన్ని ఎలా, ఈ టూ వెక్టర్స్ ని ఏం చేస్తారంటే చూడండి, ఏ వెక్టర్ ని ఇలా రాసే, ఏ వెక్టర్, సియర్ దిస్ ఈజ్ ఏ వెక్టర్. దెన్ సియర్ బి వెక్టర్, బి వెక్టర్ ని నువ్వు ప్యారలల్ షిఫ్ట్ చేయి, ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేసుకుంటారు. ఇఫ్ యూ షిఫ్ట్ ద వెక్టర్ ప్యారలల్లీ, నువ్వు ప్యారలల్ గా వెక్టర్ ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ మారదు, డైరెక్షన్ మారదు. షిఫ్ట్ చేసి చూడు, ఇక్కడికి తీసుకొచ్చా. నౌ సియర్ దిస్ ఈజ్ బి వెక్టర్. ఏం చేశారు ఇన్ బి వెక్టర్? సియర్ బి వెక్టర్ హెడ్ ఏ వెక్టర్ టైల్ తో జాయిన్ చేశాను. దట్ మీన్స్ టైల్ అండ్ హెడ్, టైల్ ఆఫ్ ఏ వెక్టర్ బి అండ్ హెడ్ వెక్టర్ ని జాయిన్ చేయి. అంటే పుట్ బి వెక్టర్ హెడ్ ఆన్ ఏ వెక్టర్ టైల్, ఇలా జాయిన్ చేయి. దిస్ ఫస్ట్ స్టెప్. ఇలా జాయిన్ చేసినాం. జాయిన్ చేసిన తర్వాత చూడనా, దీస్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ సేమ్, ఈ టూ వెక్టర్స్ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. అండ్ దీస్ టూ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటింగ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ నట్. ఈ టూ వెక్టర్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంది, చూడు డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. టూ వెక్టర్స్ టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ లాగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వీటి యొక్క రిజల్టెంట్ మనం ఎలా డ్రా చేద్దాం అంటే, సింపుల్ గా మై డియర్ చిల్డ్రన్ జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం థర్డ్ సైడ్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఎవరెవరు ఖాళీగా ఉన్నారు? ఏ వెక్టర్ టైల్, దిస్ ఇస్ ఫ్రీ టైల్, ఫ్రీగా ఉంది. అండ్ హియర్ దిస్ ఈజ్ ఫ్రీ హెడ్, ఫ్రీ టైల్, ఫ్రీ హెడ్, రెండు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయి, క్లోజ్ చేయి, రైట్, క్లోజ్. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్, ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్. అంటే సింపుల్ గా ఏం చేసావు, ఈ టూ వెక్టర్ సేమ్ ఆర్డర్ తీసుకున్నావు, క్లోజింగ్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ ఆర్డర్ లో తీసుకున్నావు. దట్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. సో రిజల్టెంట్ ఇస్ నథింగ్ బట్ closing side of the triangle taken in opposite order. Clear? That this length of this side gives the magnitude of resultant. So my dear children, ఇక్కడ నీకు magnitude of resultant అంటే సింపుల్ గా నువ్వు ఏం చేయొచ్చు అంటే, magnitude nothing but see a length of closing side or third side of triangle and direction of R. This R makes an angle with a vector. So ఈ యాంగిల్ కనుక నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే విత్ ఏ వెక్టర్ తోటి, దట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. సియర్ ఏ అండ్ బి ఆర్ టూ వెక్టర్స్. ఈ టూ వెక్టర్స్ యాడ్ చేస్తే నీకు వచ్చేది రిజల్టెంట్ కూడా వెక్టరే. టూ వెక్టర్స్ ని టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ లో తీసుకో. దెన్ థర్డ్ సైడ్ క్లోజింగ్ సైడ్ ని ఆపోజిట్ ఆర్డర్ తీసుకుంటే దట్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. సో అదే మనం వర్డ్స్ లో రాసాం. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by two sides of a triangle taken in same order, then their sum or resultant vector is given by the third side of the triangle taken in opposite of the first two vectors. Clear? Only మనం డయాగ్రామ్స్ ద్వారానే ఇప్పుడు మనం ట్రయాంగిల్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. క్లియరా? సో లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం డయాగ్రామ్ ద్వారా ట్రయాంగిల్ అని యూజ్ చేసుకొని డయాగ్రామ్ ద్వారా రిజల్ట్ అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్? హియర్ ఈ డయాగ్రామ్ చూసేసి ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. రైట్. సో ఇక మనం ఎలా వాడదాం? ట్రయాంగిల్ లా వాడదాం. సో మై డియర్ చిల్డ్రన్, ఫస్ట్ ట్రయాంగిల్ లా వాడదాం. సో ట్రయాంగిల్ లా అంటే ఏం చెప్పాను? పి వెక్టర్ అండ్ క్యూ వెక్టర్ ఉంది ఇక్కడ. సో పి వెక్టర్ అండ్ క్యూ వెక్టర్ ఉంచున్నానా, ఇక్కడ వాడు ఏం జాయిన్ చేశాడు? పి వెక్టర్ టేల్, క్యూ వెక్టర్ టేల్ ని జాయిన్ చేశాడు. మనం అలా వాడకూడదు. ట్రయాంగిల్ అంటే ఏంటి? టేల్ అండ్ హెడ్, టేల్ హెడ్ మెథడ్. దట్ మీన్స్ పి వెక్టర్ యొక్క, సో ఇక్కడ డ్రా చేస్తుంది చూడండి, పి వెక్టర్. సో దిస్ ఈస్ పి వెక్టర్. ఇప్పుడు క్యూ వెక్టర్ ని ఏం చేయంటే, క్యూ వెక్టర్ ని ప్యారలల్ షిఫ్ట్ చేయి. రైట్, ప్యారలల్ షిఫ్ట్ చేసేస్తే నా క్యూ వెక్టర్ ఇలా వచ్చింది. సియర్ క్యూ వెక్టర్. నో సియర్ క్యూ వెక్టర్ హెడ్, పి వెక్టర్ టేల్. సో టేల్ హెడ్ జాయిన్ కావాలి. జాయిన్ Q vector head on P vector tail. Okay, and these two are representing two sides of a triangle taken in same order.
ఇప్పుడు చూడండి ఫ్రీ ఎక్కడ ఉంది, దిస్ ఈజ్ ఫ్రీ టైల్ అండ్ దిస్ ఈజ్ ఫ్రీ హెడ్. ఈ ఫ్రీ హెడ్ ని ఫ్రీ టైల్ ని జాయిన్ చేయి, దట్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. సో దిస్ ఆర్ గివ్స్ ద రిజల్ట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. ఇలా చేస్తే నీ కరెక్ట్ వస్తుంది. మరి ఇక్కడ చూద్దాం నాన్న, నేను E2 తీసుకున్నాను, P ప్లస్ Q అంటే యాక్చువల్గా నేను అలా చెప్పాను, బట్ హియర్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ లో మనం ఏదో కరెక్ట్ చేయాలి. క్లియరా? ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ లో మీకు చూడండి, నేను చెప్పిందేమో PQ 2 వెక్టర్స్ అనుకున్నాను, R ని రిజల్టెంట్ అనుకున్నాను. బట్ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి వాడు P ప్లస్ R ని ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడ P ప్లస్ Q ఈక్వల్ టు R అన్నాడు. P ప్లస్ Q, మరి P వెక్టర్ ని Q వెక్టర్ యాడ్ చేస్తే నీకు R రావాలి. ఇక్కడ మనం చేసింది కరెక్టే. హియర్ ఇన్ దిస్ వన్ P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు R. ఏ టూ వెక్టర్స్ అయితే నువ్వు యాడ్ చేస్తున్నావో అవి నువ్వు రెండు సేమ్ డైరెక్షన్ లో తీసుకోవాలి. అండ్ 2 ఆర్ రిప్రజెంట్ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అది తీసుకుంటే ఓకే. బట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ లో వాడు ఏది ఇచ్చినో దాన్ని నువ్వు వాడుకోవాలి. సో కాబట్టి క్లియర్ గా చూడండి మై డియర్ చిల్డ్రన్, ఇక్కడ P వెక్టర్ Q వెక్టర్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, P ప్లస్ Q. మరి P ప్లస్ Q అంటే P ని 2Q ని 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. మరి 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు వాటి టేల్ హెడ్ జాయిన్ కావాలి. బట్ ఇక్కడ టేల్ జాయిన్ అయింది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ Q ప్లస్ R అంటే ఇవి 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. మరి 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు అవి రెండు సేమ్ ఆర్డర్ లో తీసుకోవాలి. సేమ్ ఆర్డర్ లో చూడండి, Q అండ్ R అనేవి ఆపోజిట్ ఆర్డర్ లో ఉన్నాయి, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, P ప్లస్ R అంటే ఈ P ప్లస్ R ఈ 2 వెక్టర్స్ ని యాడ్ చేద్దాం, P వెక్టర్ ని R వెక్టర్ ని. ఓకే చూడండి, P వెక్టర్ చూడండి, P వెక్టర్ హెడ్, R వెక్టర్ టేల్. చూడండి హెడ్ టేల్ జాయిన్ అయింది. ఓకే, హెడ్ టేల్ అండ్ దీస్ టూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద same direction. These two are in same direction, they are represented in same direction, and 2 are in 2 sides of a triangle, and Q represents the third side of the triangle taken in opposite order. కాబట్టి ఆప్షన్ 3 is the right answer. కాబట్టి మీరు ఎప్పుడు ఆరే రిజల్టెంట్ అనుకొని అలా చూసుకోవద్దు. వాడికి ఏ డయాగ్రామ్ ఇచ్చాడో దాన్ని క్లియర్ గా చూసుకొని ట్రయాంగిల్ అంటే టేల్ హెడ్ ఫాలో అయ్యి ఏవైతే నీ 2 తీసుకున్నావో 2 వెక్టర్స్ ఏవైతే తీసుకుంటున్నావో 2 sides of triangle taken in same order ఉండాలి. అండ్ రిజల్టెంట్ అనేది థర్డ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్ ఉండాలి. కాబట్టి మీరు ఇలా క్లియర్ గా ఫాలో కండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సియర్ అప్లై ట్రయాంగిల్ లా. ఇవి ఇంత సింపుల్ చేయొచ్చు అండి. అప్లై ట్రయాంగిల్ రా. సియర్ ఏ వెక్టర్ ని బి వెక్టర్ ని యాడ్ చేద్దాం. సియర్ నేను ఏ వెక్టర్ ఇలా డ్రా చేస్తాను చూడండి, ఏ వెక్టర్ ని బిని షిఫ్ట్ చేస్తా చూడండి, బిని షిఫ్ట్ చేస్తే ఇలా వచ్చింది నాకు బి వెక్టర్. సియర్ హెడ్ టేల్. సో సింపుల్ గా here join B vector tail on A vector head join చేశాను. and these two are represented 2 sides of a triangle taken in same order. and closing side, here closing side, this is the closing side taken in opposite order. This gives the resultant of these two vectors and it makes an angle alpha with A vector that gives the direction of resultant. Clear? Next ఇది చూద్దాం. ఇది కూడా సేమ్, ఇలా ఏ వెక్టర్ ఇచ్చాడు. సో బి వెక్టర్ ఏం చేద్దాం, ఇక్కడ ఏ వెక్టర్ బి వెక్టర్ టేల్ జాయిన్ అయింది. సో ట్రయాంగిల్ లా అంటే మనం ఏం జాయిన్ చేయాలి, హెడ్ టేల్ ఆర్ టేల్ హెడ్ ఇలా జాయిన్ కావాలి. కాబట్టి బి వెక్టర్ ని షిఫ్ట్ చేయండి, బి వెక్టర్ ని డైరెక్షన్ చేంజ్ చేయకుండా షిఫ్ట్ చేయండి. నౌ సియర్ దిస్ ఈస్ బి వెక్టర్. నౌ సియర్ ఏ వెక్టర్ హెడ్, బి వెక్టర్ టేల్ రెండు జాయిన్ అయినాయి. అండ్ దీస్ టూ ఆర్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ లో ఉంది. క్లోజింగ్ సైడ్ సియర్ closing side taken in opposite order. This gives the resultant of these two vectors and it makes angle with A vector that gives the resultant of vector direction. Clear? Triangle అర్థమైందా? రైట్. నెక్స్ట్ పాలోగ్రామ్ లా. పాలోగ్రామ్ ఇందాక మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఇందాక మనం ఏం చేసాం, ఫస్ట్ జాగ్రత్త చూడండి. See ఇక్కడ బాక్స్. సో one boy is pushing the box with 10 Newton force in this direction and another boy is pushing the same box with 10 Newton force in this direction. ఇక్కడ చూడండి 2 వెక్టర్స్ యొక్క టేల్ జాయిన్ అయింది.
ఇలా ఇద్దరు పుష్ చేయడం వల్ల మరి బాక్స్ ఇటువైపు పోద్దా? పోదు. మరి బాక్స్ ఇటువైపు పోద్దా? పోదు. మరి బాక్స్ ఎటుపోతుంటే ఈ రెండింటి మధ్యలో నుంచి ఇలా రిజల్టాంట్ ఫోర్స్ ఉంటుంది. క్లియరా? సో ఎప్పుడైతే టేల్ జాయిన్ చేసావో, టూ వెక్టర్స్ టేల్ జాయిన్ చేసావో, యు ఆర్ ఫాలోయింగ్ పారలోగ్రామ్ లా. క్లియర్? ఇప్పుడు చూద్దాం పారలోగ్రామ్ లా. వెరీ ఈజీ. లెట్స్ హియర్ టూ వెక్టర్స్ ఏ అండ్ బి. ఇలా టూ వెక్టర్స్ కి చూడండి, టూ వెక్టర్స్ ఏ అండ్ బి. ఈ టూ వెక్టర్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది. ఎప్పుడైతే టూ వెక్టర్స్ ని యాడ్ చేస్తావో నీకు వచ్చే రిజల్టాంట్ కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. క్లియరా? ఇప్పుడు టూ వెక్టర్స్ ని యాడ్ చేయాలి. యు ఆర్ ఫాలోయింగ్ విచ్ లా? పారలోగ్రామ్ లా. పారలోగ్రామ్ లా అంటే గుర్తుపెట్టుకున్నానా? దిస్ ఈజ్ టేల్ మెథడ్. అంటే టేల్ జాయిన్ చేయాలి. అంటే వెక్టర్ ఏ, సియర్ ఏ వెక్టర్ అండ్ సియర్ బి వెక్టర్, టేల్ జాయిన్ చేయండి. అండ్ ఏ వెక్టర్ కి బి వెక్టర్ కి మధ్య యాంగిల్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి వెక్టర్స్. ఇలా ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే జాయిన్ టేల్ టు టేల్ జాయిన్ చేసిన తర్వాత సియర్ ఇవి ఎలా కనిపిస్తున్నాయి మనకంటే టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ కనిపిస్తున్నాయి. కాబట్టి కంప్లీట్ ద పారలోగ్రామ్. ఇలా కంప్లీట్ చేయ పారలోగ్రామ్ ని. కంప్లీట్ చేసేందుకు చెప్పాను, బాక్స్ ని ఇలా పుల్ చేస్తున్నప్పుడు బాక్స్ ఎలా వెళ్ళింది? ఆ రెండింటి మధ్యలో నుంచి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు రిజల్టాంట్ ఎలా ఉంటుందంటే ఎక్కడ టూ టేల్స్, దిస్ ఏమని చదువుదాం దీన్ని అంటే కామన్ టేల్. టూ వెక్టర్ టేల్స్ జాయిన్ అయిందని కామన్ టేల్ అండి. కామన్ టేల్ దగ్గర ఈ పారలోగ్రామ్ కి డయాగ్నల్ డ్రా చేయండి. కామన్ టేల్ దగ్గర నుంచి ఈ పారలోగ్రామ్ కి డయాగ్నల్ డ్రా చేయండి. దట్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. సో సింపుల్ గా టూ వెక్టర్స్ టేల్ జాయిన్ చేయండి. నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ ద పారలోగ్రామ్. అండ్ టూ వెక్టర్స్ కామన్ టేల్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి ఒక డయాగ్నల్ డ్రా చేయండి. దట్ డయాగ్నల్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. అండ్ దిస్ రిజల్టెంట్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ఏ వెక్టర్. దిస్ యాంగిల్ కనుక నువ్వు ఫైండ్ చేస్తే నీకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ రా అంటే ఏం చేస్తావు? సింపుల్ గా కామన్, ఎక్కడైతే కామన్ టేల్ ఉందో కామన్ టేల్ నుంచి అక్కడ డయాగ్నల్ డ్రా చేయి. డయాగ్నల్ కామన్ టేల్ నుంచి డయాగ్నల్. అండ్ ద లెంత్ ఆఫ్ దట్ డయాగ్నల్ గివ్స్ ద magnitude of resultant. And direction of r అంటే సింపుల్ గా దిస్ ఆల్ఫా విత్ ఏ వెక్టర్. ఏ వెక్టర్ తో కనుక నువ్వు ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తే నీకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్ కూడా వస్తుంది. క్లియరా? ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by two sides of a parallelogram, then the resultant is given by the diagonal of the parallelogram passing through the common tail. క్లియరా? సో ఇలా మనం పారలోగ్రామ్ తీసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? రైట్. అనలైటికల్ మెథడ్ మీన్స్ ఫార్ములాస్. బై ఫార్ములా తోటి మనం టూ వెక్టార్స్ ని యాడ్ చేద్దాం. సో మనం ట్రయాంగిల్ వాడచ్చు, పారలోగ్రామ్ వాడచ్చు. బట్ పారలోగ్రామ్ ని నేను తీసుకుంటాను ఎందుకంటే పారలోగ్రామ్ మీన్స్ టూ వెక్టార్స్ ని మనం టేల్ జాయిన్ చేస్తాం. ఎప్పుడైతే టూ వెక్టార్స్ నువ్వు టేల్ జాయిన్ చేస్తావో యాంగిల్ కనుక్కోవడం ఈజీ. అదే టేల్ హెడ్ అనుకోండి, మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసాం. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అంటే మనం ఏం చేయాలి? టేల్ అయినా హెడ్ అయినా జాయిన్ చేయాలి. మరి ఇక్కడ మనకి పారలోగ్రామ్ లో టేల్ ఉంది కాబట్టి ఈజీగా మనం యాంగిల్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అదే ట్రయాంగిల్ లో ఫాలో చేసావు అనుకో మళ్ళీ నువ్వు వెక్టార్స్ ని ప్యారలల్ షిఫ్ట్ చేయాలి. సో కాబట్టి నేను పారలోగ్రామ్ తీసుకొని ఫార్ములా తీసుకొద్దాం. రైట్. హియర్ ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్. హియర్ ఏ కి బి కి మధ్య యాంగిల్ వచ్చేసి థీటా ఉంది. థీటా ఈజ్ అ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి వెక్టర్స్. క్లియర్? అండ్ దీస్ కామన్ టైల్ ని జాయిన్ చేశాను. చూడండి కామన్ టైల్ ని జాయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయి? కంప్లీట్ ద పారలోగ్రామ్. ఇలా పారలోగ్రామ్ ని కంప్లీట్ చేయి. పారలోగ్రామ్ ని కంప్లీట్ చేశాను. ఎక్కడైతే కామన్ టైల్ నుంచి నువ్వు డయాగ్నల్ డ్రా చేస్తావో దట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా ఫస్ట్ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో దానికోసం ఈ పాయింట్ ని పి అంటున్నాను. పి నుంచి ఒక ఇమాజినరీ పర్పెండిక్యులర్ డ్రా చేశాను దీనికి. సో దిస్ ఇమాజినరీ పర్పెండిక్యులర్. క్లియర్? నెక్స్ట్ ఈ బి వెక్టర్ చూడనా, ఈ బి వెక్టర్ ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను.
సో దిస్ ఈస్ బి వెక్టర్. ఈ బి వెక్టర్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ దిస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన స్టెప్ రిజల్యూషన్ చేద్దాం సింపుల్గా. సో రిజల్యూషన్ మీన్స్ బి ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ దిస్ యాక్సిస్ ఆర్ నాట్. అప్పుడు ఇది ఏమైతుంది నాన్న, బి కాస్ థీటా. బి ఈజ్ మేకింగ్ యాంగిల్ థీటా విత్ దిస్ యాక్సిస్, బి కాస్ థీటా పర్పెండిక్యులర్ టు దిస్, దిస్ ఈజ్ బి సైన్ థీటా. క్లియర్? ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ లో ఇప్పుడు మనం చూడండి సింపుల్ గా ఏమొచ్చేసింది చూడండి. సియర్ సింపుల్ చేస్తే చూడండి, దిస్ ఈజ్ ఏ వెక్టర్, బి వెక్టర్. సియర్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇస్ థీటా, కామన్ టైల్ డయాగ్నల్, ఇది రిజల్టెంట్, పర్పెండిక్యులర్ డ్రా చేసావు. ఇది బి, దిస్ బి ఈజ్ మేకింగ్ థీటా విత్ దిస్ యాక్సిస్. సో ఇది వచ్చేసి మనకి బి కాస్ థీటా అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ బి సైన్ థీటా. మనకి ఏం కావాలి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ కావాలి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ మీన్స్ లెంత్ ఆఫ్ కామన్ టైల్. లెంత్ ఆఫ్ కామన్ టైల్ దగ్గర నుంచి ఎక్కడైతే నువ్వు డయాగ్నల్ డ్రా చేసావో, కామన్ టైల్ డయాగ్నల్ డ్రా చేసావో, ఆ డయాగ్నల్ లెంత్ ఎంత ఉంటుందో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అంత ఉంటుంది. దీన్ని ఎంత సింపుల్ గా ఎలా చేయొచ్చో చూడండి. ఇప్పుడు ఈ మొత్తం నేను ఒక ట్రయాంగిల్ అనుకుంటున్నాను, దీన్ని సింప్లిఫై చేసి డయాగ్రామ్ వేసి చూడండి. ఇది మొత్తం ఈ సైడ్ మొత్తం నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ ఏ ప్లస్ బి కాస్ థీటా. సియర్ ఏ ప్లస్ బి కాస్ థీటా ఇదంతా. అండ్ సియర్ పర్పెండిక్యులర్ టు దిస్, దిస్ ఈజ్ బి సైన్ థీటా. అండ్ సియర్ దిస్ ఈజ్ అ రిజల్టెంట్. ఇప్పుడు నీకు రిజల్టెంట్ ఆర్ నథింగ్ బట్ పైథాగరస్ థీరం ఏనా, పైథాగరస్ థీరంని అప్లై చేయి, నీకు సింపుల్ రిజల్టెంట్ వచ్చేస్తుంది. సో పైథాగరస్ థీరం మీన్స్ తెలుసు కదా, పర్పెండిక్యులర్, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్, దిస్ ఈజ్ బేస్, దిస్ ఈజ్ హైపోటెన్యూస్. సో మనకు పైథాగరస్ థీరం ఏంది, హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్. సో బేస్ ఏముంది, ఏ ప్లస్ బి కాస్ థీటా, ఏ ప్లస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ ఏముందనా, బి సైన్ థీటా హోల్ స్క్వేర్. క్లియరా? ఇప్పుడు ఏం చేయి, ఈ స్క్వేర్ ని ఇదే ఫామ్ లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. లోపల చేసేది ఏంటంటే ఏ స్క్వేర్. ఈ స్క్వేర్ వచ్చేసి బీకి ఉంటుంది, బికాస్ బి ఈజ్ అ డిఫరెంట్ అండ్ యాంగిల్ రెండు డిఫరెంట్ కాబట్టి రెండింటికి స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ అండ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ ప్లస్ బి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో 2ab కాస్ థీటా. సిమిలర్లీ ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ అండ్ సైన్ స్క్వేర్ థీటా. చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ బి స్క్వేర్ ని కామన్ చేయండి, కామన్ చేస్తే ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా. చూడండి ఇది ఏ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంతనా 1. కాబట్టి ఈ ప్లేస్ లో 1 పెట్టేస్తే ఇదంతా నీకు ఏమవుతుందన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో దిస్ ఈజ్ ద magnitude of resultant. స్క్వేర్ అట్ వెళ్ళిపోతే రూట్ పెట్టేసి, సో దిస్ ఈజ్ ద magnitude of resultant. సో magnitude of resultant సింపుల్ గుర్తుపెట్టేసుకున్నాడా, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఇది మనం ఏం చేయలేదు, పైథాగరస్ థీరం అప్లై చేసాము. సో గుర్తుపెట్టేసుకోండి, దిస్ ఈజ్ ద రిజల్టెంట్. ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే నువ్వు ఈ ఫామ్ లో వాడేసుకో. నెక్స్ట్ డైరెక్షన్. సో డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్, సియర్ దిస్ ఈస్ ద రిజల్టెంట్ అండ్ దిస్ ఈస్ ఏ వెక్టర్, దిస్ ఈస్ బి. సో థీటా ఇది ఏమని అనుకున్నాం, బి కాస్ థీటా అనుకున్నాం. పర్పెండిక్యులర్ టు దిస్, దిస్ ఈస్ బి సైన్ థీటా. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఈస్ నథింగ్ బట్ ఈ రిజల్టెంట్ ఏ వెక్టర్ తో యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ కనుక నువ్వు అనుకోంటే ఆల్ఫా అనుకో, ఆల్ఫా విత్ ఏ వెక్టర్, ఆల్ఫా విత్ ఏ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వస్తుంది. మరి చూద్దాం, ఇది కూడా సింపుల్ చేసేయండి, దీన్ని సింపుల్గా డ్రా చేసేయండి నాన్న. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్, ఇట్ ఈస్ మేకింగ్ ఆల్ఫా విత్ ఏ వెక్టర్. క్లియరా? మరి ఈ సైడ్ మొత్తం ఎంతనా నీకు, ఏ ప్లస్ బి కాస్ థీటా. నేను ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాను కాబట్టి దీనిపైన యారో అవసరం లేదు. సో ఏ ప్లస్ బి cos theta. So perpendicular to this, this is b sin theta. If మనకి యాంగిల్ కావాలి, see here this is perpendicular, this is perpendicular and see here this is base,
దిస్ ఈజ్ హైపోటెన్యూస్. మనకి ఏం తెలుసు, బి సైన్ థీటా తెలుసు, ఏ ప్లస్ బి కాస్ థీటా తెలుసు. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ మనం ట్రీట్మెంట్ పడితే ఏం చేస్తాడు, యాంగిల్ కి ఇది ఆపోజిట్ పర్పెండిక్యులర్ ఆపోజిట్ సైడ్ అండ్ పర్పెండిక్యులర్ కి హైపోటెన్యూస్ కి ఇది ఏమవుతుంది నాన్న, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో మనకి ఆపోజిట్ తెలిస్తే ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, టాన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి యాంగిల్ ఏముంది, థీటా ప్లేస్ లో ఆల్ఫా. సో టాన్ ఆల్ఫా. ఆపోజిట్ ప్లేస్ లో ఏముంది నాన్న, బి సైన్ థీటా. ఆపోజిట్ ప్లేస్ లో బి సైన్ థీటా బై అడ్జసెంట్ ప్లేస్ లో ఏ ప్లస్ బి కాస్ థీటా. సో ఇది గుర్తుపెట్టేసుకుంటే మనకి డైరెక్షన్ వచ్చేస్తుంది. సో డైరెక్షన్ రావంటే టాన్ ఆల్ఫా ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. క్లియరా? సో మ్యాగ్నిట్యూడ్ కి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది, డైరెక్షన్ వచ్చేసింది. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ ప్యారలల్, హియర్ కన్సిడర్ ఏ బాక్స్. టూ వెక్టార్స్ ఏ అండ్ బి, ఇవి టూ ఫోర్స్ అనుకుందాం, రెండు సేమ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాయి. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్, వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్? థీటా ఈక్వల్ టు 0 degrees. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో ఇక్కడ కాస్ ఇన్వాల్వ్ అయింది. సో ఆల్రెడీ థీటా ఈక్వల్ 0 degrees, దెన్ కాస్ 0. మరి కాస్ 0 degrees ఎంత అంటే, కాస్ 0 అంటే sin 90. సో కాస్ 0 వాల్యూ 1. కాస్ 0 వాల్యూ 1. సబ్స్టిట్యూట్ హియర్. సో అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 0 వాల్యూ 1 కదా, 1. సో చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇది ఏ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఈ రిజల్టాంట్, ఇప్పుడు వచ్చే రిజల్టాంట్ మనకి మ్యాక్సిమం వాల్యూ. అంటే టూ వెక్టార్ సేమ్ డైరెక్షన్ లో ఉంటేనే మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 10 Newton అండ్ 10 Newton సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ మనకి మ్యాక్సిమం వచ్చింది, దట్ ఈస్ 20 Newtons. Here also if two vectors are in same direction, the resultant is maximum and its value is a plus b. Next here, if two vectors are anti-parallel, here anti-parallel, a vector ఇటువైపు యాక్ట్ చేస్తుంది, here b vector ఇటువైపు యాక్ట్ చేస్తుంది. anti-parallel ఉన్నప్పుడు theta is equal to 180 degrees. Then calculate the magnitude of resultant. Magnitude of resultant is equal to under root of a square plus b square plus 2ab. In the place of cos theta, write cos 180 degrees. Clear my dear? So ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది cos 180 వాల్యూ, cos 180 వాల్యూ -1. ఆల్రెడీ మీకు 10th క్లాస్ లో వచ్చి ఉంటుంది. దెన్ దిస్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ 180 -1 చేసేస్తే ఇది నీకు ఎలా ఉంటుందన్నా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. -2ab మనం ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్, దెన్ ద రిజల్టాంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు మనకు వచ్చే రిజల్టాంట్ అనేది దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ. టూ వెక్టార్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే మనకు వచ్చే వాల్యూ మినిమం వాల్యూ. సో మినిమం అంటే ఏ మైనస్ బి. క్లియర్ మై డియర్? మ్యాక్సిమం అంటే ఏ ప్లస్ బి, మినిమం అంటే ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇయర్ రేంజ్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది. సియర్ మనకి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంది, ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూసి అక్కడ రేంజ్ రాద్దాం. సియర్ వాట్ కెన్ బి రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3 Newton అండ్ 5 Newton. ఈ రేంజ్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, మ్యాక్సిమం కి 3 Newton అండ్ 5 Newton బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. లో ఉంటే మనకు అప్పుడు రిజల్టాంట్ మ్యాక్సిమం వస్తుంది. మ్యాక్సిమం వచ్చినప్పుడు వాల్యూ ఎంత, ఏ ప్లస్ బి దట్ ఈస్ 3 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 8 Newton. నెక్స్ట్ వెన్ టూ వెక్టార్స్ ఆర్ ఇన్ opposite direction, here 5 Newton
అండ్ 3 న్యూటన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనకి రిజల్టాంట్ మినిమం వస్తుంది. మినిమం దట్ ఈస్ ఈక్వల్ టు ఏ వెక్టర్ ఎక్కువ తక్కువ తీసి దట్ ఈస్ 5 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 న్యూటన్. దిస్ ఈజ్ మినిమం. సో మనకి రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఈ మధ్యలోనే ఉంటాయి. దట్ మీన్స్ ఏ మైనస్ బి చేస్తేనేమో నీకు ఏ మైనస్ బి మ్యాగ్నిట్యూడ్ చేస్తేనేమో మినిమం వాల్యూ వస్తుంది. ఏ ప్లస్ బి చేస్తేనేమో మ్యాక్సిమం వస్తుంది. ఇక రిమైనింగ్ అంటే రిజల్టెంట్ ఈ రెండు వెక్టార్స్ 2 వెక్టార్స్ తీసుకున్నప్పుడు వాటి వల్ల వచ్చే రిజల్టెంట్ అనేది రేంజ్ అనేది వీటి మధ్యలోనే ఉంటుంది. అంటే వీటికి రిజల్టెంట్ ఏ మైనస్ బి కంటే ఎక్కువ ఉంటుంది ఆర్ ఈక్వల్ ఉంటుంది, ఆర్ ఏ ప్లస్ బి కంటే తక్కువ ఆర్ ఈక్వల్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మై డియర్ చిల్డ్రన్. సో రిజల్టెంట్ లైస్ బిట్వీన్ ఇన్ దిస్ రేంజ్. మినిమం కి అంటే మినిమం కి ఈక్వల్ ఆర్ ఎక్కువ, ఆర్ మాక్సిమం కంటే తక్కువ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ 2 వెక్టర్స్. ఇప్పుడు మనకి రాద్దాం రేంజ్ ఆఫ్ 2 వెక్టర్స్. సో ద మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ లైస్ బిట్వీన్ మినిమం అంటే ఏ మైనస్ బి అంటే 2 న్యూటన్ కంటే ఎక్కువ కానీ ఈక్వల్ కానీ, ఆర్ లెస్ దాన్ మాక్సిమం ఎంత ఇక్కడ 8 న్యూటన్. అంటే రిజల్టాంట్ వాల్యూ 2 న్యూటన్ నుంచి 8 న్యూటన్ మధ్యలో ఉంటుంది. 2 న్యూటన్ నుంచి 8 న్యూటన్ మాట. చెక్ ద ఆప్షన్స్. 10 న్యూటన్ రిజల్టాంట్ అనేది 2 న్యూటన్ నుంచి 8 న్యూటన్ మధ్యలోనే ఉంటుంది. మరి ఇక్కడ రిజల్టాంట్ 10 న్యూటన్ వచ్చింది. ఇది పాసిబుల్ అవుద్దా? 10 అంటే 8 కంటే ఎక్కువ కాబట్టి 10 న్యూటన్ పాసిబుల్ కాదు. నెక్స్ట్ 1 న్యూటన్ 2 న్యూటన్ కంటే తక్కువ. సో మనకి రేంజ్ వచ్చేసి 2 న్యూటన్ నుంచి 8 న్యూటన్ మధ్యలోనే ఉండాలి. ఆ 2 న్యూటన్ కానీ 8 న్యూటన్ కానీ కావాలి. సో 1 న్యూటన్ ఈజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ 12 న్యూటన్ కూడా మనకి 8 కంటే ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఇయర్ 2 న్యూటన్ అంటే ఎస్ రిజల్టెంట్ అనేది 2 న్యూటన్ కావచ్చు. సో 4th ఆప్షన్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ 5th వన్ 6 న్యూటన్. ఎస్ 2 న్యూటన్ కి 8 న్యూటన్ కి మధ్యలో 6 న్యూటన్ ఉంటుంది. సో ఆప్షన్ 5 ఈజ్ ఆల్సో పాసిబుల్. నెక్స్ట్ 6th వన్ 5 న్యూటన్. ఎస్ 5 న్యూటన్ ఆల్సో లైస్ ఇన్ బిట్వీన్ 2 న్యూటన్ అండ్ 8 న్యూటన్. సో 5 న్యూటన్ కూడా మనకి పాసిబుల్. నెక్స్ట్ ఇయర్ 0 న్యూటన్. 0 అనేది లెస్ దాన్ 2 న్యూటన్ కాబట్టి 0 న్యూటన్ అనేది పాసిబుల్ కాదు. సో ఇలా ఈ విధంగా మనం ఏ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఏవైనా 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు వాటి రేంజ్ వేటి మధ్యలో ఉంటుందంటే ద రిజల్టెంట్ ఆఫ్ దోస్ 2 వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ లైస్ బిట్వీన్ ఇన్ దిస్ రేంజ్. మినిమం కి ఈక్వల్ కానీ ఎక్కువ కానీ, మ్యాక్సిమం తక్కువ కానీ ఈక్వల్ కానీ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టేసుకుంటే నువ్వు చేయొచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. చూద్దాం 2 వెక్టార్స్ ని మనం ఇలా పర్పెండిక్యులర్ తీసుకుందాం. సియర్ ఏ ఇస్ ఎ వెక్టర్, సో బి ఇస్ ఎ వెక్టర్. వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉంది. సో హియర్ థీటా ఇస్ ఈక్వల్ 90 degrees. మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ కాజ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి కాజ్ 90 అంటే సైన్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 0. దెన్ రైట్ magnitude of resultant is equal to root of a square plus b square plus 2ab. cos 90 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి దట్ ఈస్ 0. ఇదంతా చేస్తే నీకు ఏమొస్తుందంటే root of a square plus b square. సో if 2 వెక్టర్స్ కనుక పర్పెండిక్యులర్ ఉంటే magnitude of resultant ఫైండ్ అవుట్ చేయమంటే root of a square plus b square ఇలా చేసేయండి. క్లియర్? రైట్. నెక్స్ట్ చూద్దాం. ద magnitude of 2 vectors are equal and the angle between them is theta. 2 vectors magnitude equal ఇచ్చాను నేను. సో ఈక్వల్ ఇచ్చాము రాద్దాం మనం. magnitude of A is equal to magnitude of B. అంటే B magnitude దగ్గర A పెట్టేద్దాం. అప్పుడు magnitude of resultant ఏమొస్తుందో రాద్దాం. Then already we know very well the magnitude of resultant is equal to under root of A square plus B square. B దగ్గర A పెట్టేస్తాను. సో A square plus 2AB. B దగ్గర మళ్ళీ A పెట్టేస్తాను. and theta is the angle between them. నో ఇప్పుడు చూడాలి ఇక్కడ ఏం చేయొచ్చు మనం. A square plus A square 2A square. ఇక్కడ 2A square కామన్ తీసేస్తే దిస్ ఈజ్ 1 plus cos theta వచ్చేసింది మనకి. సో 1 plus cos theta వచ్చేసింది. మరి cos theta అని మనం మ్యాథమెటికల్ గా ట్రిగ్నోమెట్రీలో ఏం రాస్తాం? cos theta అంటే మనం ఏం రాసుకోవచ్చు నాన్న? 2 cos square theta by 2 -1 రాయొచ్చు.
సో ఇక్కడ రాసేయండి, దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ 2a² 1 ప్లస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ థీటా 2 cos square theta by 2 minus 1. So minus 1 plus 1 gets cancelled. That is equal to under root 2 into 2 4 a square cos square theta by 2. So this is the magnitude of resultant. ఇప్పుడు రూట్ 4 కు ఉంటుంది, ఏ స్క్వేర్ కు ఉంటుంది, కాస్ కు ఉంటుంది. కాబట్టి అన్నిటి తీసేస్తే మనం magnitude of resultant is equal to ఏం రాయొచ్చునా 2a cos theta by 2. This is very 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 important. తర్వాత మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇది తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే 2 వెక్టార్స్ మాగ్నిట్యూడ్ కనుక ఈక్వల్ ఉంటే ఇది వాడేయండి 2a cos theta by 2. క్లియర్? రైట్, నెక్స్ట్ చూద్దాం. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. మనకి డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అంటే ఏం రాయొచ్చునా tan alpha is equal to b sin theta by a plus b cos theta. a plus b cos theta. tan alpha equal to b sin theta by a plus b cos theta. This is a మనం డైరెక్షన్ కోసం ఇది తీసుకుంటాం. ఇక్కడ ఏం చేద్దాం, b ప్లస్ లో a సబ్స్టిట్యూట్ చేయండి, a sin theta by a ఇది కామన్ తీస్తా, b ప్లస్ లో మళ్ళీ a రాసేస్తా. సో 1 ప్లస్ ఏ కామన్ తీసావు కాబట్టి a బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇదేమైపోతుందన్న కాస్ థీటా. ఆల్రెడీ కాస్ థీటా అంటే 2 cos square theta by 2 minus 1 రాసావు. ఎక్స్ట్రా ఇక్కడ సైన్ థీటా ఉంది. సైన్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు అంటే sin 2 theta ఈక్వల్ 2 sin theta cos theta. సైన్ థీటా అంటే ఏం రాయొచ్చు 2 sin theta by 2 ఇంటూ cos theta by 2. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాం, ఏ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సైన్ థీటా 2 sin theta by 2 ఇంటూ cos theta by 2 బై ఇక్కడ ఏ గెట్స్ క్యాన్సల్ కాబట్టి మనకి ఇక్కడ ఏతో పని లేదు, ఏ తీసేయండి. రైట్, నో సియర్ కింద ఏనాయచ్చు 1 ప్లస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ థీటా 2 cos square theta by 2 minus 1 2 cos square theta by 2 minus 1 plus 1 gets cancel. Then 2 gets cancel, cos theta by 2 cos gets cancel. ఇక మిగిలింది sin theta by cos theta. సో sin by cos that is tan. యాంగిల్ ప్లస్ లోనేమో theta by 2 ఉంది, ఇక్కడ వచ్చేసేమో tan alpha. సో నో alpha is equal to ఏం రాయొచ్చునా theta by 2. సో ఇఫ్ 2 వెక్టార్ మాగ్నిట్యూడ్స్ ఆర్ ఈక్వల్, డైరెక్షన్ కావాలంటే సింపుల్ గా theta by 2 చేస్తే నీకు డైరెక్షన్ వచ్చేస్తుంది. క్లియరా? అదే రిజల్టెంట్ కావాలంటే 2a cos theta by 2. క్లియర్? రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం 2 వెక్టార్ మాగ్నిట్యూడ్స్ ఈక్వల్. ఇక్కడ చూద్దాం, మాగ్నిట్యూడ్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ b అయినప్పుడు రిజల్టెంట్ ఈక్వల్ 2a cos theta by 2 అయింది, ఆల్ఫా ఈక్వల్ theta by 2 అయింది. ఇప్పుడు ఇక్కడ నేను మాగ్నిట్యూడ్స్ ఈక్వల్ పెట్టాను, ఓన్లీ యాంగిల్స్ చేంజ్ చేస్తున్నాను. మరి యాంగిల్ చేంజ్ అవుతున్నప్పుడు అంటే 2 వెక్టార్స్ ఇలా ఉన్నాయి మనకి, ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. సపోజ్ ఏ ఈస్ 10 న్యూటన్, బి ఈజ్ ఆల్సో 10 న్యూటన్, మాగ్నిట్యూడ్ సేమ్. సో మాగ్నిట్యూడ్ సేమ్ అయినప్పుడు రిజల్టెంట్ మాగ్నిట్యూడ్ ఇది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ యాంగిల్ ని చేంజ్ చేస్తూ ఉన్నా, మరి యాంగిల్ ని చేంజ్ చేస్తుంటే రిజల్టెంట్ కూడా ఏమైతుందా చేంజ్ అవుతుంది, అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కూడా చేంజ్ అయింది. చూద్దాం. ఫస్ట్ యాంగిల్ 0 degrees పెట్టండి, రైట్, థీటా ప్లస్ 0 పెట్టండి, 0/2 0, 0/2 0, cos 0 1, then resultant is equal to 2a. That means theta 0 అంటే nothing but 2 vectors are in same direction. If 2 vectors are in same direction, resultant ఇది ఏ వెక్టర్ ఇది ఏ వెక్టర్ అయితే అప్పుడు నీకు రిజల్టెంట్ 2a కదా, రెండు యాడ్ చేస్తా కదా. సో మీకు అదే వచ్చింది ఆన్సర్. సో కరెక్ట్. నెక్స్ట్ డైరెక్షన్ ఆల్ఫా ఈక్వల్ theta by 2. మరి రిజల్టెంట్ డైరెక్షన్ కూడా 2 ఎటువైపు ఉందో అటువైపే ఉంటుంది కాబట్టి ఆల్ఫా కూడా ఏమవుతుందా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు theta ప్లస్ 60 పెట్టు, 60/2, 60/2 మీన్స్ cos 30, cos 30, cos 30, cos 30 అంటే sin 60, sin 60 వాల్యూ ఎంత నానా √3/2, 2 gets cancel, the answer is √3a. అంటే 2 వెక్టర్స్ మాగ్నిట్యూడ్ సేమ్ ఉండి వాటి మధ్య యాంగిల్ 60 ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏం రాయాలి √3a. క్లియర్? నెక్స్ట్ ఆల్ఫా 60/2 దట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees. 2 వెక్టర్స్ మాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంది అనుకోండి, రిజల్టెంట్ ఖచ్చితంగా మధ్యలో నుంచి పోద్ది నాన్న, ఎగ్జాక్ట్ మధ్యలో నుంచి పోద్ది, అంటే ఆ యాంగిల్ ని ఈక్వల్ పార్ట్స్ చేసేస్తారు. రైట్, నెక్స్ట్ 90 degrees, cos 90/2 నథింగ్ బట్ cos 45, cos 45 అంటే దట్ ఈస్ 1/√2,
1/√2 నేను ఏం రాయొచ్చు, పైన √2 రూట్ గెట్స్ క్యాన్సిల్ అయిపోయి నీకు ఏం వచ్చేస్తుంది, √2a వచ్చేస్తుంది. క్లియర్? అండ్ 90/2 దట్ ఈస్ 45 degrees. నెక్స్ట్ 120 degrees, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. cos 120/2, cos 120/2 means cos 60, cos 60 means sin 30, that is 1/2, 2 gets cancelled, resultant is a. This is very important. That means if two vectors a, another is also a, that means magnitudes are same, అప్పుడు వాటి మధ్య యాంగిల్ కనుక 120 ఉంది అనుకోండి, రిజల్టాంట్ కూడా ఏనే వస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ టూ వెక్టార్స్ magnitudes are same and angle between them is 120 degrees, then resultant is also a. Clear? Then alpha means 120/2, that is 60 degrees. Next 180 degrees, cos 180/2, 180/2 means cos 90, cos 90 means 0. See, here two vectors are in equal magnitude, opposite direction, then resultant is equal to 0 or not? అదే మనకు వచ్చింది. Next direction alpha 180/2, 90, alpha is equal to 90 degrees. Clear my dear? 180/2 that is 90 degrees. So resultant is 90 degrees. Clear? Right.